అందరికీ నమస్కారం. మనం ప్రజెంట్ జేకే 9555 పత్తి విత్తనం వేసిన పొలంలో అయితే ఉన్నాము. సో ఈరోజు డేట్ వచ్చేసి 12 మే 2020 సంవత్సరము. సో ఈ జేకే సీడ్స్ వారి 9555 పత్తి విత్తనం ఎలా ఉందని చెప్పేసి రైతు మాటలను తెలుసుకుందాం. అన్న నమస్కారం. అన్న నమస్కారం. మీ పేరేం పేరన్నా? హనుమంత్. కొంచెం గట్టిగా చెప్పండి. ఏ ఊరన్నా మీది? తాళూరు. సో ఈ జేకే సీడ్స్ మనకు 9555 పత్తి విత్తనం వేసిన ఎట్లుందని? పర్లేదా? మీరు వేసినప్పుడు మొలక శాతం ఎట్లుంది? బాగుంది. సో ఇప్పుడు మనకు మే కాలంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇప్పుడున్న ఎండ వాతావరణ పరిస్థితిని ఈ విత్తనం ఎట్లా తట్టుకుంటుంది? బాగుంది. అంటే ప్రస్తుతం ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి తట్టుకుంటుంది బాగా. అంటే ఈ విత్తనం ఇంతకుముందు ఎప్పుడైనా వేసినారా? పోయిన సంవత్సరం వేసినారు. ఈ జేకే 9555 విత్తనం పోయిన సంవత్సరం వేసినారు. ఈ ఎకరాకి ఎంత దిగుబడి వచ్చిందన్న? ఎకరాకి 22 క్వింటాలు వచ్చింది. సో పోయిన సంవత్సరం వేసినందుకు మనకి ఈ సంవత్సరం 95 మళ్ళీ వేసినారు. సో ఈసారి ఎంత రావచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అదే పోయిన సంవత్సరం వచ్చినట్లు సో మీ విత్తనం ఓవరాల్ గా బాగుంది. సో ఈ విత్తనం ఈ జేకే 9555 విత్తనం వేసినా పత్తి పంట వేసే రైతులు వేసుకోవచ్చా? జొన్నకు వస్తుంది మనకి. జొన్నకు వస్తుంది. ఓకే రైట్. సో ఈ కాయ సైజ్ ఎట్లుందన్నా? పర్లేదు. తూకం ఎట్లుంటది? తూకం కూడా పర్లేదు. మనకు పత్తి తీయడానికి ఏమైనా ఇబ్బంది ఉంటుంది? తూకం బాగానే ఉంటది. తూకం బాగానే ఉంటది. సో పోయిన సంవత్సరం మీరు ఎకరాకి 22 క్వింటాలు దిగుబడి తీసినారు. సో ఈ సంవత్సరం కూడా అదేవిధంగా దిగుబడి మనం మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అదేవిధంగా జేకే 9555 పత్తి విత్తనం వేసుకుని రైతులు మంచి దిగుబడి పొందవలసింది కోరుతున్నాను. సో ఈ విత్తనం వచ్చేసి మనకు అన్ని రకాల భూములకు సూట్ అవుతుంది. అటు నీటి కింద వేసుకోవచ్చు, అదేవిధంగా మనకు వర్షాధారం వేసుకోవచ్చు. సో అన్ని రకాల పొలాలకు ఈ విత్తనం బాగా సూట్ అవుతుంది. అదేవిధంగా మనకు పత్తి అనేది చాలా నీట్గా పొగుతుంది, తీయడానికి చాలా సులభంగా ఉంటుంది. అదేవిధంగా మనకు ఎక్కువగా ఈ 9555లో ఎక్కువగా 5 పచ్చలు కలిగిన కాయలు అయితే ఎక్కువగా ఉంటాయి. సో మనకు ఒక్కొక్క పచ్చలు వచ్చేసి దాదాపుగా మనకు 8 నుంచి 9 గుంజలు ఉండడం అయితే జరుగుతుంది. సో పత్తి పంట వేసే ప్రతి ఒక్క రైతు ఈ జేకే సీడ్స్ కంపెనీ వారి 9555 పత్తి విత్తనాన్ని వేసుకొని మంచి దిగుబడి పొందవలసింది కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.